లాస్ట్ క్లాస్లో మనం డిజిటల్ సమ్కి సంబంధించి ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. అయితే వాటిని ఏ నెంబర్ ఇచ్చేటప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ ఎలా ఫైండ్ చేయాలనేది మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్వశ్చన్ 23 మైనస్ 17 అనేస్తే దీని యొక్క డిజిటల్ సమ్ విలువ ఎంత అంటే మనం ఫైండ్ చేసి చెప్పగలుగుతాం. లేదా దీని యొక్క ఆన్సర్ ఎంత అని ఆప్షన్ ఇస్తే దీని యొక్క ఆన్సర్ని మనం డైరెక్ట్గా ఫైండ్ చేయకుండా దీని యొక్క ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ ఫైండ్ చేసి ఆ డిజిటల్ సమ్ ఆప్షన్లో ఏది ఉంటే దానికి మనం ప్రిఫరెన్స్ ఇచ్చి మనం ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉందని నేర్చుకున్నాం. అయితే దాని గురించి కంప్లీట్ ప్రాక్టీస్ అనేది మనం చేయకపోయినప్పటికీ ఎలా వస్తుంది ఏంటి అనేది మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీ క్వశ్చన్ ఒకవేళ ఇదే డిజిటల్ సమ్ కాన్సెప్ట్ని ఇలా ఇస్తే ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 23 డివైడెడ్ బై 5 దీని యొక్క విలువని మీకు ఫైండ్ చేయమని ఆప్షన్లో మీకు ఆన్సర్ ఒకవేళ ఇచ్చినట్టుంటే ఎలా ఫైండ్ చేయాలి అని అంటే ఏం చేస్తామనంటే ఇప్పుడు వరకు మనం డిజిటల్ సమ్ నేర్చుకున్నది ఏంటి? డెసిమల్ లేకుండా లేదా ఫ్రాక్షన్ లేకుండా మనం నేర్చుకున్నాం. అంటే ఏంటి? భిన్న రూపంలో లేనటువంటి డిజిటల్ సమ్ని మనం నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాము? భిన్న రూపంలో ఉన్నటువంటి దాన్ని నేర్చుకుంటున్నాం. అంటే ఏంటి? మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది డివిజన్. డిజిటల్ సమ్కి సంబంధించి డివిజన్ గురించి మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. అయితే ఈ డివిజన్ అనేది చూడండి, భిన్న రూపంలో ఇలా ఉండేటప్పుడు దీన్ని డివిజన్ అంటాం. డివైడ్ చేయడం, 5 చేత 23 డివైడ్ చేయడం. అయితే ఇదే కాన్సెప్ట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇక్కడ ఫ్రాక్షన్స్ డెసిమల్స్లో నేర్చుకున్నాం. డెసిమల్స్లో నేర్చుకునేటప్పుడు ఏమని చెప్పాం? 5 పవర్ 1 కాబట్టి పైకి వెళ్తే 2 పవర్ 1 అవుతుంది. కాబట్టి 2 చేత దీన్ని గుణించగా వచ్చిన దానికి పవర్లో 1 ఉంది కాబట్టి ఒక పాయింట్ అని చెప్పేసి ఒక పాయింట్ పెట్టుకుంటాం చివరిలో, ఎప్పుడు ఆన్సర్ వచ్చిన తర్వాత. అదేంటది? ఆన్సర్ని కంప్లీట్గా ఫైండ్ చేయడం కోసం. కానీ ఇక్కడ మనం డిజిటల్ సమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆన్సర్ మనకు అవసరం లేదు. ఏం కావాలి? దాని యొక్క డిజిటల్ సమ్ని మనం ఫైండ్ చేయాలి. అంటే ఏంటి? 9 చే భాగించగా వచ్చినటువంటి శాసాన్ని ఫైండ్ చేసి ఆప్షన్లో ఏదైతే శాసం సేమ్ దీనికి వచ్చినటువంటి శాసం వస్తుందో అది ఆన్సర్ మనం పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పుడు దీనికి మనం డిజిటల్ సమ్ని ఎలా ఫైండ్ చేస్తామనంటే దీనికి డిజిటల్ సమ్ని ఫైండ్ చేయాలంటే ఫస్ట్ కింద ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో భిన్న రూపంలో ఉంది కాబట్టి భిన్నం లేకుండా ఒక నెంబర్ లాగా రాయాలి మనం. అంటే ఏంటి? ఇలా భిన్న రూపంలో రాయకుండా రాయాలి అని అంటే ఈ హారంలో ఉన్నటువంటి విలువని మనం ఇక్కడ లేనట్టుగా రాయాలి. అంటే ఏంటి? హారం లేకుండా రాయాలి, అకరణీయం చేయాలి, సింపుల్గా చెప్పాలంటే. అది ఇప్పుడు ఈ హారం లేకుండా రాయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే కింద పైన ఏం చేస్తామనంటే ఏదో ఒక నెంబర్ చేత స్టాండర్డ్ నెంబర్ చేత గుణిస్తే హారం అనేది ఉండకుండా చేయొచ్చు. ఎప్పుడు? డిజిటల్ సమ్ రూపంలో చెప్పుకుంటే. మరి కింద ఏమి ఉండకూడదంటే ఫర్ ఎగ్జాంపుల్ 23/1 అంటే మీనింగ్ ఏంటి? 23 కదా. ఎందుకు? 1 చేత 23ని భాగిస్తే 23 వస్తుంది. అంటే ఈ రూపంలో మనం కానీ రాయగలిగితే దీని యొక్క విలువ ఏమవుతుందనంటే 23 అయిపోతుంది. అంటే కింద ఏం మిగలదు, హారంలో ఏం మిగలదు. అంటే బైలో 1 వచ్చేటట్లుగా రాసుకోవాలి. బైలో 1 వచ్చేటట్లుగా రాసుకోవాలంటే 1 అంటే 10 అవ్వచ్చు, లేదా 100 అవ్వచ్చు, ఏదైనా 1 డిజిటల్ సమ్. ఎందుకు? డిజిటల్ సమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని యొక్క డిజిటల్ సమ్ 1 వచ్చేటట్టు చూసుకోవాలి కింద. మరి డిజిటల్ సమ్ కింద 1 వచ్చేటట్టు చూసుకోవాలంటే 5కి దేని చేత గుణిస్తే 1 అవుతుంది? డిజిటల్ సమ్ అంటే 2 చేత గుణిస్తే 1 అవుతుంది. కాబట్టి ఏమైంది? 5 రెళ్ళ 10 అంటే 1 + 0 1 అవుతుంది. ఇదే కాన్సెప్ట్ మనం డెసిమల్స్ అనే కాన్సెప్ట్లో మనం మాట్లాడాం. ఏంటది అని అంటే బైలో 5 ఉండేటప్పుడు ఈ 5 పవర్ ఎంత ఉంటే పైకి తీసుకెళ్ళి 2 పవర్ అంత రాసుకోవచ్చు అని చెప్పాం. అంతేనా కాదా? కాబట్టి ఇదే నెంబర్ నేను అలా మాట్లాడితే డెసిమల్స్ భాషలో మాట్లాడితే 23 డివైడెడ్ బై 5 పవర్ 1 కదా. 5 పవర్ 1కి ఇక్కడ వద్దు అనుకున్నప్పుడు పైకి తీసుకెళ్ళి ఏం చేస్తాం? 2 పవర్ 1 అని రాస్తాం. అంతేనే కాదా? 2 పవర్ 1 అంటే 2. ఇప్పుడు 23 × 2 ఇది మనకి వచ్చినటువంటి ఫైనల్ నెంబర్ ఇది. కానీ ఒక పాయింట్ ఉంది కాబట్టి ఒక పాయింట్ వేసుకుంటాం. ఇక్కడ పాయింట్లతో సంబంధం లేదు, డిజిటల్ సమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇచ్చినటువంటి ఆప్షన్లో ఉన్నటువంటి డిజిటల్ సమ్లో ఏదో ఒక డిజిటల్ సమ్ ఇచ్చినటువంటి క్వశ్చన్కి మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. అంటే ఏంటి? 2 + 3 5, 5 × 2 ఎంత అవుతుంది? 10. 10 అంటే ఏమవుతుందంటే ఫైనల్గా డిజిటల్ సమ్ 1 + 0 1 అవుతుంది. కాబట్టి ఆన్సర్లో ఏది 1 డిజిటల్ సమ్ ఉంటే అదే అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా? అయితే ఇదేంటిది? డిజిటల్ సమ్కి సంబంధించి డివిజన్ చేయడం. దేని చేత? 5 చేత డివిజన్ చేయడం. ఓకే, 5 చేత డివిజన్ చేయాలంటే ఏం చేయాలి? పైన 2 వేసుకోవాలి. అదే రివర్స్లో అడిగితే
బైలో 5 ఉంటే మనం ఏం చేసాం, పైన ఏం చేసాం, ఇంటూ 2 చేసేసాం. ఓకే, బాగానే ఉంది. మరి ఒకవేళ క్వశ్చన్లో 2 ఉంటే 5 వేసుకుంటాం, అంతేనా కాదా? 2 ఉంటే ఏం చేస్తాం, పైన ఏం చేస్తాం, 5 వేసుకుంటాం, ఇంటూ 5 చేసుకుంటాం. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. 2 ఉంటే 5 చేసాం, 5 ఉంటే 2 చేసాం. మరి 4 ఉంటే ఇప్పుడు ఏం చేస్తామనంటే, చూడండి గుర్తుంచుకోండి, కొన్ని వాల్యూస్ ఉన్నాయి. 4 ఉంటే 7 చేయాలి, 7 ఉంటే 4 చేయాలి. అంటే దీన్ని నేను పెయిర్గా రాసేస్తాను. చూడండి, పెయిర్గా రాసేస్తాను. గుర్తుంచుకోవాల్సినటువంటి పెయిర్స్ కొన్ని పెయిర్సే ఉన్నాయి. అవి ఏంటంటే 1 ఉంటే 1 అందరికీ తెలుసు, 2 5 అనేది ఒక పెయిర్ అవుతుంది. నెక్స్ట్ 4 7 అనేది ఒక పెయిర్ అవుతుంది. తర్వాత 8కి 8 అనేది ఒక పెయిర్ అవుతుంది. ఈ 3 పెయిర్లు మాత్రమే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పెయిర్స్. మరి మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అని అంటే ఏమవుతుంది? మిగిలినవి అంటే 3 ఉంది, 9 ఉంది, 6 ఉంది, 1 ఉంది. 1 అంటే మనకి 1తో మన పని లేదు, ఎందుకంటే 1 యొక్క డిజిటల్ సమ్ 1 ఉంటుంది. కాబట్టి హారంలో 1 ఉంటే ఎప్పుడు కూడా దాని యొక్క విలువ పైన ఉన్నటువంటి విలువ మార్పు లేదు. కాబట్టి 1 గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ మూడింటికి కూడా హారంలో ఈ 3 ఉండి క్యాన్సలేషన్ అవ్వకపోతే దాని యొక్క డిజిటల్ సమ్ అనేది మనం ఫైండ్ చేయలేము. ఈ విలువని మనం ఖచ్చితంగా నిర్ధారించలేము. ఈ విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి. డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్లో ఇది ఎక్సెప్షన్ కేస్. అంటే మనకి హారంలో 3, 9, 6 ఏది ఉన్నా కానీ మనం ఖచ్చితంగా ఫైండ్ చేయలేము డిజిటల్ సమ్. అంటే ఇది ఒక ఎక్సెప్షన్ మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినవి క్లియర్గా ఏమున్నాయి? 2కి 5, 4కి 7, 8కి 8. ఒకవేళ కింద 5 ఉంటే 2 రాస్తాం పైన, ఒకవేళ కింద 2 ఉంటే పైన 5 రాస్తాం, ఒకవేళ కింద 7 ఉంటే 4 రాస్తాం, కింద 4 ఉంటే 7 రాస్తాం. అంటే ఇలా మనం ఈ పెయిర్స్ని ఉపయోగించి మనం ఎప్పుడైనా కూడా డిజిటల్ సమ్ ఫైండ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ ఇచ్చాను, 44 / 7 ఇచ్చాను. దీని యొక్క విలువ నేను కనుక్కోమని చెప్పాను. దీని యొక్క విలువను కనుక్కోమని చెప్తే మీరు ఏం చేస్తారు? జనరల్గా దీని యొక్క విలువని పాయింట్ రూపంలో కనుక్కుంటారు. కానీ అలా కాకుండా దీని యొక్క విలువను కనుక్కోవాలంటే 7 ఉంది కాబట్టి ఇంటూ ఏం చేస్తామనంటే 4 చేసేస్తాం పైన. అవునా కాదా? ఎందుకు? ఇంటూ 4 చేస్తే మనకు డిజిటల్ సమ్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు డిజిటల్ సమ్ ఏమవుతుంది? ఇది డిజిటల్ సమ్ అవుతుంది. దీని యొక్క డిజిటల్ సమ్ని మనం ఫైండ్ చేస్తే అదే అవుతుంది దాని యొక్క డిజిటల్ సమ్. ఓకేనా? ఎందుకు? ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 × 4 ఏమవుతుందంటే 28. 28 2 + 8 10 అంటే 1 అవుతుంది. డిజిటల్ సమ్ పైన బైలో ఉన్నది దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత? 1. కాబట్టి బైలో 1 ఉంటే వాల్యూ అనేది మార్పు ఉండదు. కాబట్టి 44 × 4 అనేది ఏదైతే డిజిటల్ సమ్ వస్తుందో అదే ఫైనల్గా దాని యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఇలా మనం దీన్ని ఫైండ్ చేయొచ్చు. ఇది ఏంటిది? బైలో 7 కానీ 4 కానీ ఉండేటప్పుడు ఒకవేళ 8 ఉంటే ఏమవుతుంది? 8 × 8 చేస్తాం. అప్పుడు ఏముంది? 8 × 8 = 64. ఇక్కడ కూడా 8 × 8 = 64 చేస్తాం. పైన కూడా ఆల్రెడీ వేసాను నేను. అప్పుడు ఏమవుతుంది? 6, 4, 10 కాబట్టి 1 + 0 ఏమవుతుందంటే 1 అవుతుంది దీని యొక్క డిజిటల్ సమ్. అందుకు కింద 1 చేయడం కోసం ఈ పెయిర్ అనేది మనం ఫామ్ చేయడం జరిగింది. ఈ పెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ పెయిర్. ఇది ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి పెయిర్. ఓకేనా? 2కి 5, 4కి 7, 8కి 8. 1 కంటే మీరు ఇది రాయకపోయినా ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇది డిజిటల్ సమ్లో డివిజన్ యొక్క పెయిర్. ఈ పెయిర్ మీరు గుర్తుంచుకుంటే డిజిటల్ సమ్ని ఈజీగా మీరు సాల్వ్ చేయొచ్చు. అయితే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డివిజన్ వరకు కూడా ఎవరికైనా అర్థం కాలేదు అని అంటే నో ప్రాబ్లం, దీని గురించి మీరు కంప్లీట్గా ఆలోచించడం మానేయండి. నేను ప్రాబ్లమ్స్ని స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఈ పాయింట్స్ రిమైండ్ చేస్తాను, అప్పుడు గుర్తు చేసుకోండి చాలు. ఈ వీడియోని చూసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పాయింట్స్ని జస్ట్ ఒకసారి వినియండి. ఇవన్నీ కూడా నేను ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు రిమైండ్ చేస్తాను, వాటిని గుర్తు చేసుకుంటూ మీరు చూస్తే సరిపోతుంది. ఓకేనా? ఇది డివిజన్కి సంబంధించి. అయితే డివిజన్లో మనకి స్పెషల్గా పాయింట్స్ ఏంటి అంటే మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే కొన్ని విషయాలు మనం గుర్తుంచుకోవాలి. ఏంటవేనంటే డివిజన్కి వచ్చేసరికి దీంట్లో డెసిమల్స్ ఒకవేళ ఉన్నట్టుంటే ఆ డెసిమల్స్ని మనం ఎప్పుడూ కూడాను పట్టించుకోవాల్సిన అవసరం లేదు డిజిటల్ సమ్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 53 / 5 అని ఇచ్చాను. ఇప్పుడు దీని యొక్క విలువ ఏమని చెప్తాము? జనరల్గా మనకు అడిగితే డెసిమల్ రూపంలో రాసేస్తాం దీని యొక్క విలువ. డెసిమల్ ఎంత అవుతుంది అని అంటే 5 ఎంత అవుతుందంటే 5 1 5 ఇంకెంత ఉంది? 3 ఉంది.
అప్పుడు ఏమవుతుంది 5 0 వేసుకొని 5 6ల 30 అంటే 10.6 అవుతుంది దీని యొక్క ఆన్సర్. లేదు అంటే దీన్ని ఇంకోలాగా ఎలా రాస్తాం, డెసిమల్స్ రూపంలో మనకు తెలిసినటువంటి డెసిమల్స్ కాన్సెప్ట్ని ఉపయోగించి 2 పవర్ 1 అని రాసుకుంటాం. ఎందుకు, ఇది 5 పవర్ 1 కాబట్టి. అప్పుడు ఏమవుతుంది 53 ఇంటూ 2 అంటే 106 అవుతుంది. కానీ 1 అంటే 1 పాయింట్ కాబట్టి 10.6 అవుతుంది దీని యొక్క విలువ. అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 167 అవుతుంది దీని యొక్క డిజిటల్ సమ్. ఎప్పుడు ఇది డెసిమల్గా మార్చి మనం చేసినప్పుడు. ఓకేనా, డెసిమల్గా మార్చి మనం చేసేటప్పుడు. ఒకవేళ దీనికి డెసిమల్గా మార్చకుండా మనం చేసినా కూడా ఇదే ఆన్సర్ వస్తుంది. అంతేనా కాదా? ఎందుకు 53/5ని డెసిమల్గా మార్చకుండా మనం చేస్తే అదే ఆన్సర్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏం చేస్తాం, దీన్ని 53/5 అంటే ఇంటూ 2 చేస్తాం. ఎందుకు, మనకి ఇది వద్దు కాబట్టి పైన 2 వేసేసాం. ఇప్పుడు డైరెక్ట్గా 5 3 ఎంత అవుతుంది 8, 8 నెలల 16, 16 అంటే 1 6 7 అవుతుంది. అంటే డిజిటల్ సమ్ సేమ్ వచ్చిందా లేదా? అంటే డివిజన్లో డెసిమల్స్కి మనం డెసిమల్స్ ఇచ్చినా కూడా దాని యొక్క విలువలో ఎటువంటి మార్పు ఉండదు. తర్వాత డివిజన్లో పర్సంటేజ్ ఇచ్చినా కానీ, డివిజన్లో పర్సంటేజ్ ఇచ్చినా కానీ దాని యొక్క విలువలో మార్పు ఉండదు. డిఎస్లో మార్పు ఉండదు, డిఎస్ మార్పు ఉండదు, డిజిటల్ సమ్ అనేది మార్పు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 20% ఆఫ్ 90 అని ఇచ్చాను. దీని యొక్క విలువ మీకు క్వశ్చన్ అడిగేటప్పుడు జనరల్గా దీని యొక్క డిజిటల్ సమ్ను మనం కనుక్కోవాలనుకోండి. డిజిటల్ సమ్ కనుక్కోవాలనుకుంటే ఏం చేస్తాం, 20% ఆఫ్ 90 మీకు మెథడ్లో చెప్తాను చూడండి. 20%, పెర్ అంటే ఏంటి, బై అని అర్థం. ఓకేనా, సెంట్ అంటే ఏంటి 100, 20/100, ఆఫ్ అంటే ఇంటూ 90. ఇదే కదా మనం చేసేది. అయితే ఇప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ మనం మాట్లాడుకుంటే బైలో ఏముంది 100 ఉంది. అంటే ఏంటి 1 + 0 + 0 అంటే ఏమవుతుంది 1 అవుతుంది. అంటే ఓవరాల్గా బైలో 1 ఉన్నట్టు, అంతేనే కాదా, 1 ఉన్నట్టు. మరి డిజిటల్ సమ్ 1 బైలో ఉందంటే దాని యొక్క విలువలో మార్పు ఉందా, లేదు. అంటే పర్సంటేజ్ అనే సింబల్ వల్ల దీని యొక్క విలువలో ఏ మార్పు లేదు. అంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు సింపుల్గా అంటే ఈ పర్సంటేజ్ అనే మాటని మర్చిపోయి మనం డైరెక్ట్గా మనం డిజిటల్ సమ్ చేసేయచ్చు. పర్సంటేజ్ అనే మాటను గుర్తుంచుకోకుండా కూడా చేయొచ్చు. ఇదేమవుతుంది 2 + 0 2 అవుతుంది. ఇదేమవుతుంది 9 + 0 9 అవుతుంది. 2 × 9 18 డైరెక్ట్గా వేసేయచ్చు. ఓకేనా, లేదా 9 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 0 కాబట్టి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం 0 అవుతుందని. 0 × 2 ఏమవుతుందంటే దీని యొక్క డిజిటల్ సమ్ 0 అవుతుంది. కింద ఆప్షన్స్లో ఏదైతే డిజిటల్ సమ్ 0 ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది ఫైనల్గా. ఓకేనా, ఇలా మనం పర్సంటేజ్ కానీ డెసిమల్స్ కానీ ఇచ్చినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్లో ఎటువంటి మార్పు ఉండదు. అంటే ఇచ్చినట్టు క్వశ్చన్లో డెసిమల్ కానీ పర్సంటేజ్ కానీ ఫ్రాక్షన్ కానీ ఇచ్చినప్పుడు దాని యొక్క ఈ డిజిటల్ సమ్ యొక్క కాన్సెప్ట్ ఇదంతా కూడా ఒక థియరం అనమాట. అంటే మనం ఇప్పుడు నేర్చుకున్నటువంటి విషయం అంతా కూడాను దీని యొక్క కాన్సెప్ట్ మాత్రమే నేర్చుకున్నాం. అయితే మనం ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి దీని మీదనంటే అసలు ఈ డిజిటల్ సమ్ని ఎక్కడ ఉపయోగిస్తాం, ఎక్కడ ఉపయోగించకూడదు, లేదా దీని యొక్క లిమిట్స్ ఏంటి అనేది నేర్చుకొని ఫైనల్గా మనం దీని మీద ప్రాక్టీస్ చేసేద్దాం. అయితే దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగించాలి, డిజిటల్ సమ్ని ఎక్కడెక్కడ ఉపయోగించకూడదు అనేది ఒకసారి చూద్దాం. అయితే ఎక్కడ ఉపయోగించాలి అనేది మీకు ఆల్రెడీ నేను మాట్లాడాను. మళ్ళీ ఇంకొకసారి దాని గురించి రివిజన్ తర్వాత చేద్దాం. ప్రజెంట్ దీని యొక్క లిమిట్స్ లేదా ఎక్కడ ఉపయోగించకూడదు, డిజిటల్ సమ్ అనేది ఎక్కడ ఉపయోగించకూడదు అనేది ఒకసారి చూద్దాం. లిమిట్స్ ఏంటి అనంటే డిజిటల్ సమ్ని జనరల్గా మనం ఎక్కడెక్కడ ఉపయోగించకూడదు అనంటే డిజిటల్ సమ్లో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఆప్షన్స్ మీదే దృష్టి పెట్టాలి. చూడండి, నేను క్లియర్గా ఒక మాట చెప్తాను, మీకు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే మీరు ప్రాబ్లం చదివేటప్పుడు ప్రాబ్లం పెద్దదున్నా కానీ చిన్నదున్నా కానీ ఫస్ట్ ప్రాబ్లం చదివిన వెంటనే మీరు ప్రాబ్లం చూసి భయపడడం కాదు. ఫస్ట్ ప్రాబ్లం చదివిన వెంటనే ఆప్షన్ చూడండి. ఫస్ట్ మీ క్లాసింగ్లో కొన్ని విషయాలు అనేవి మీకు తెలిసిపోతాయి. ఆప్షన్స్లో మీకు కొన్ని విషయాలు అనేవి క్లియర్గా అర్థమైపోతాయి. అందులో అంటే మీరు చేయగలిగే ప్రాబ్లం అవుతుందా, చేయలేని ప్రాబ్లం అవుతుందా, ఎలిమినేట్ చేయొచ్చా లేదా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆప్షన్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అప్పుడు మీరు ప్రాబ్లమ్ని చేయగలనా లేదనే ఆలోచన తెచ్చుకొని వదిలేయాలనుకుంటే వదిలేయండి, చేయాలనుకుంటే మీరు అక్కడ చేసేయచ్చు. అయితే ఇక్కడ
మీరు ఆ ఆప్షన్ చూసిన వెంటనే మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఫస్ట్ విషయం ఏంటంటే నన్ ఆఫ్ ది అబోవ్ అనే క్వశ్చన్, నన్ ఆఫ్ దీస్ అనేది మీకు ఇచ్చినటువంటి దాంట్లో ఉందా లేదా చూసుకోండి. మీకు 5th ఆప్షన్ ఉంటే నన్ ఆఫ్ దీస్ ఇస్తారు, 5 ఆప్షన్స్ ఉంటే, లేదా 4 ఆప్షన్స్ ఉన్నా కానీ కొన్ని సందర్భంలో నన్ ఆఫ్ దీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నన్ ఆఫ్ దీస్ ఒకవేళ ఉంటే దాని యొక్క డిజిటల్ సమ్ అనేది అప్లై అవ్వదు. డిజిటల్ సమ్ని మనం ఆ క్వశ్చన్కి అప్లై చేయకూడదు, మర్చిపోవద్దు. సెకండ్ది ఏంటి అని అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్లో 2 లేదా అంతకంటే ఎక్కువ 2 ఆర్ మోర్ ఆప్షన్స్ డిఎస్ సేమ్ అయితే, డిజిటల్ సమ్ ఒకవేళ సేమ్ అయితే అటువంటి క్వశ్చన్స్కి డిజిటల్ సమ్ అనేది అప్లికేబుల్ కాదు. సెకండ్ ఇది ఓకేనా. 2 కంటే ఎక్కువ ఆప్షన్స్ ఒకవేళ మీకు ఉన్నట్టుంటే దానికి డిజిటల్ సమ్ అనేది అప్లై అవ్వదు. థర్డ్ది ఏంటంటే హారంలో 3, 6, 9 ఉన్నప్పుడు 3, 6, 9 ఉన్నప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ అనేది అప్లికేబుల్ కాదు. గుర్తుంచుకోండి, హారంలో 3, 6, 9 ఉన్నప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ అనేది అప్లికేబుల్ కాదు. ఎందుకనంటే 3 కానీ 6 కానీ 9 కింద వచ్చినప్పుడు దానికి ఏ నెంబర్ చేత గుణించినా కానీ కింద 1 అనేది రావడం సాధ్యం కాదు. కాబట్టి 3, 6, 9 హారంలో ఉన్నప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ అనేది మనం ఖచ్చితంగా ఫైండ్ చేయలేం. నెక్స్ట్ ఫోర్త్ లిమిట్ ఏంటి అంటే అప్రాక్సిమేషన్ ఇచ్చినప్పుడు, అప్రాక్సిమేషన్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు ఈ డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అనేది అప్లై అవ్వదు. ఇది ఎప్పుడు ఉపయోగించకూడదు డిజిటల్ సమ్ అనే విషయం చూడండి, క్లియర్గా గుర్తుంచుకోండి. నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ ఇస్తే మీరు డిజిటల్ సమ్ అనేది ఉపయోగించడానికి కుదరదు. తర్వాత 2 కంటే ఎక్కువ ఆప్షన్స్ ఒకవేళ డిజిటల్ సమ్ సేమ్ కలిగి ఉంటే అటువంటి దానికి మనం ఏ ఆన్సర్ అనేది చెప్పలేము. తర్వాత హారంలో 3, 6, 9 ఉన్నప్పుడు మనం దాని యొక్క డిజిటల్ సమ్ని కనుక్కోలేము. తర్వాత అప్రాక్సిమేషన్ ఇచ్చినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ అనేది ఉపయోగించి మనం ఆన్సర్ పెట్టలేము. ఇవి లిమిటేషన్స్. ఈ లిమిటేషన్స్ మాత్రమే ఉన్నాయి డిజిటల్ సమ్కి. ఖచ్చితంగా ఈ లిమిటేషన్స్ని ఎక్కడైనా మనం ఆప్షన్స్లో అబ్జర్వ్ చేసినట్టుంటే మనం ఆ ప్రాబ్లమ్ని కంప్లీట్గా డిజిటల్ సమ్ మెథడ్ని ఉపయోగించి చేయడానికి లేదు. ఓకేనా. అయితే దీంట్లో మనకి డిజిటల్ సమ్ను ఉపయోగించి చేయగలిగింది ఏంటి అని అంటే మనం డిజిటల్ సమ్ను ఉపయోగించి ఆన్సర్ అయితే చేయలేము, బట్ ఒక్కటి చేయొచ్చు. ఏంటది అని అంటే డిజిటల్ సమ్ను ఉపయోగించి ఎలిమినేట్ చేయొచ్చు ఆప్షన్స్. ఎలా అనంటే డిజిటల్ సమ్ మరియు యూనిట్ డిజిట్ ఈ కాన్సెప్ట్లన్నింటిని ఉపయోగించి మన ఆప్షన్స్లో ఏది ఆన్సర్ కాదో చెప్పొచ్చు, కానీ ఏది ఖచ్చితంగా అవుతుందో చెప్పలేము. అంటే ఆన్సర్ కానివన్నీ మనం ఎలిమినేట్ చేసేస్తే చివరిగా మిగిలింది అవుతుంది ఫైనల్గా ఆన్సర్. అటువంటి సందర్భం మాత్రమే మనం డిజిటల్ సమ్ అనేది ఉపయోగిస్తాం. ఓకేనా. ఇది డిజిటల్ సమ్ని ఎప్పుడు ఉపయోగించకూడదు, ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయం. ఇప్పుడు మనం దీని మీద ప్రాక్టీస్ చేస్తే మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా క్లియర్గా అర్థమవుతుంది, గుర్తొస్తుంది. అయితే ఈ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ని ఎందుకు మనం తీసుకుంటున్నాం? ఇంకేదైనా కాన్సెప్ట్ని ఉపయోగించి మనం ఆప్షన్స్ నుంచి ఆన్సర్ చేయొచ్చు కదా అని అంటే నేను ఆల్రెడీ ఆప్షన్స్ నుంచి ఆన్సర్ చేయడానికి చాలా మెథడ్స్ చెప్పాను. అందులో డిజిటల్ సమ్ కూడా ఒక మెథడ్. అసలు ఇదే ఎందుకు అడాప్ట్ చేసుకున్నారు, అసలు ఈ డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనే దానికి ప్రూఫ్ చూద్దాం, దీని యొక్క రీజన్. ఎందుకంటే చాలా మందికి మైండ్ లో ఉండిపోతే డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ అసలు ఎవరు కనిపెట్టారు, ఎందుకు అసలు కనిపెట్టారు, దీనివల్ల అన్నిటికంటే ఈజీగా ఎందుకు ప్రాబ్లం యొక్క ఆప్షన్స్ నుంచి ఎలిమినేషన్ చేయగలుగుతున్నాం అనే విషయాన్ని గురించి కూడా మనం తెలుసుకోవడంలో తప్పులేదు. ఓకే, ఇప్పుడు చూడండి రీజన్ ఏంటి అని అంటే డిజిటల్ సమ్ ని మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చాం ఏంటి అనేది ఒకసారి చూస్తే దీనికంటే ముందు మనం ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. రిమైండర్ థీరం అంటే ఏంటి? శాస్త్ర సిద్ధాంతం. రిమైండర్ థీరంలో మనం ఒక విషయం నేర్చుకుంటాం. ఏంటంటే ఏదైనా ఒక సంఖ్యని ఏదో ఒక సంఖ్య చేత భాగించినప్పుడు అయితే దానికి ఎంతో కొంత శాసం ఒకవేళ వచ్చినట్టుంటే ఆ శాసం అనేది మనం ఎంత అనేది ఫైండ్ చేయడం అనేది నార్మల్ గా రిమైండర్ థియరం ఉపయోగించి నేర్చుకుంటాం. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను చూడండి. 46 ప్లస్ 7 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అని క్వశ్చన్ అడిగితే ఆప్షన్స్ మీకు ఒకవేళ ఇచ్చినట్టయితే ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 51, 52, 53,
54 ఇలా ఇచ్చారు మీకు ఆప్షన్స్. ఇచ్చేటప్పుడు మీకు యూనిట్ డిజిట్ మెథడ్ అనేది తెలియదు అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం రిమైండర్ థియరమ్ ఉపయోగించి చెయ్యాలి. ఓకేనా, రిమైండర్ థియరమ్ ఉపయోగించి ఆన్సర్ ఎంత అనేది మనం చెప్పాలి. అయితే ఇప్పుడు రిమైండర్ థియరమ్ ని ఎలా ఉపయోగిస్తాం అనేది ఇక్కడ చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఇందులో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది, అవునా కాదా? ఇందులో ఏదో ఒకటి ఆన్సర్ అనేది అవుతుంది. క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఇదేదో ఒకటి ఉంటుంది. ఓకే, అయితే నేను ఇప్పుడు ఏమంటానంటే రిమైండర్ థియరమ్ ఉపయోగించి దీని యొక్క ఆన్సర్ ని సాల్వ్ చేయాలి. అంటే ఏంటి, ఏదైనా ఒక భాజనీయ సూత్రం తీసుకుందాం. అంటే 4 చేతన భాగించవచ్చు, 3 చేతన భాగించవచ్చు, 2 చేతన భాగించవచ్చు, దేని చేతన. 4 చేత భాగించడం అనేది కొంచెం ఈజీ అనుకుని 4 చేత భాగించడం చేద్దాం. ఎందుకు, చివరి 2 డిజిట్స్ 4 చేత భాగిస్తే మిగిలినటువంటి శాసమే శాసం అవుతుంది. ఇప్పుడు దీని యొక్క రిమైండర్ అంటే మీనింగ్ ఏంటి, దీన్ని 4 చేత భాగించాలి. అదే విధంగా క్వశ్చన్ మార్క్ కూడా 4 చేత భాగించాలి. ఎప్పుడు కూడా ఒక ఆపరేషన్ అనేది బోత్ సైడ్స్ సేమ్ ఉండాలి. అంటే ఇక్కడ 4 చేత భాగిస్తే ఇక్కడ 4 చేత భాగించాలి, ఇక్కడ 4 చేత గుణిస్తే ఇక్కడ 4 చేత గుణించాలి. అంటే దీని యొక్క రిమైండర్ ఏమవుతుంది ఫైనల్ గా అంటే 4 చేత భాగిస్తే 46 + 7 53, 53/4 అంటే 4 13 52, ఇంకెంత శాసం మిగిలింది, 2 మిగిలింది శాసం, 1 మిగిలింది శాసం. దీని యొక్క శాసం ఇది. ఓకేనా, దీని యొక్క శాసం ఇది ఏంటిది, 1 శాసం. ఓకేనా, ఎప్పుడు ఇది దీని యొక్క మొత్తం కనుక్కొని మనం చేసినటువంటి వచ్చినటువంటి శాసం. మరి మొత్తం కనుక్కోగలిగినప్పుడు మనం ఈ శాస్త్ర సిద్ధాంతం ఎందుకు ఉపయోగిస్తాం, డైరెక్ట్ ఆన్సర్ పెట్టియచ్చు కదా 53 అని చెప్పేసి. ఎందుకు, మొత్తం కలిపితే మనకు వచ్చింది 53 ఆప్షన్ ఉంది, ఆన్సర్ పెట్టియచ్చు. దీన్ని మొత్తాన్ని కలపగలిగాం ఎప్పుడు, ఇవి చిన్న చిన్న నెంబర్లు కాబట్టి, తక్కువ నెంబర్లు కాబట్టి మనం కలిపేసి రిమైండర్ థియరమ్ ని మనం ఉపయోగించకుండానే డైరెక్ట్ ఆన్సర్ పెట్టియచ్చు. మరి ఇప్పుడు రిమైండర్ థియరమ్ ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే పెద్ద నెంబర్లు ఇచ్చేటప్పుడు ఉపయోగిస్తాం. ఎలాగంటే ఇది 46, ఇది 7, ఇవి చిన్న నెంబర్లు కాబట్టి ఓకే, దీనికి ఒకసారి చేద్దాం, తర్వాత పెద్ద నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, 46ని 4 చేత భాగించాలి. ఇండివిజువల్ గా ఫస్ట్ భాగించేద్దాం. ఇండివిజువల్ గా భాగించేసి శాసం, మళ్ళీ శాసం, ఈ 2 శాసాలను కలిపితే వచ్చిందని మనం 4 చేత భాగించాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, 4 11 44, ఎంత మిగిలింది శాసం, 2 మిగిలింది. అంటే ఇక్కడ శాసం ఎంత, 2. ఇక్కడ ఎంత అవుతుంది, 4 1 4, ఇంకెంత మిగిలింది, 3 మిగిలింది. 2 + 3 ఎంత అవుతుంది, 5 అవుతుంది. అంటే 5 అనేది ఇక్కడ శాసం మిగిలింది. అంటే 5 అనేది దీనికంటే ఎక్కువ ఉండకూడదు కదా, శాసం అనేది ఎప్పుడు కూడా దీనికంటే ఎక్కువ ఉండకూడదు భాగించిన దానికంటే. అంటే మళ్ళీ భాగించాలి. 5/4 అంటే 4 1 4, 1 అవుతుంది ఫైనల్ గా శాసం. అంటే శాసం ఇటువైపు ఎంత వచ్చింది, 1 వచ్చింది. శాసం 1 వచ్చేది ఇందులో ఆప్షన్ ఏదైతే అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, శాసం 1 వచ్చేది ఏదైతే అదే ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాసం 1 వచ్చేది అంటే 50 అనేది శాసం అనేది 1 రాదు, 4 చేత భాగిస్తే ఇది కాదు. 52 అనేది ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయిపోతుంది, శాసం 0 అవుతుంది, ఇది కాదు. 53 అనేది శాసం 1 వస్తుంది, ఇది అవడానికి ఛాన్స్ ఉంది. 54 అనేది శాసం 2 వస్తుంది, ఇది కూడా కాదు. అంటే శాసం 1 వచ్చింది, ఒకే 1 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ మనం పెట్టేసాం. ఓకే, అది మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగచ్చు. అది ఇప్పుడు 4 యొక్క భాజనీయత సూత్రం ఉపయోగించి 4 చే భాగించగా మిగిలినటువంటి రిమైండర్ శాసం ఏదైతే ఉందో దాన్ని ఆధారంగా చేసుకుని ఆన్సర్స్ చెప్పియొచ్చు కదా. మరి 9నే ఎందుకు తీసుకున్నారు, లేదా 7ని తీసుకోవచ్చు కదా, లేదా 6ని తీసుకోవచ్చు కదా. ఇలా రకరకాల నెంబర్స్ ఉన్నప్పుడు, ఇన్ని నెంబర్స్ ఉన్నప్పుడు ఇన్నింటిలో 9ని ఎందుకు తీసుకున్నారంటే రీజన్ చెప్తాను చూడండి. 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఈజీ కాబట్టి 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఈజీ. మరి 4 యొక్క డివిజిబిలిటీ రూల్ కూడా ఈజీయే. కానీ ఏమవుతుందంటే 4 యొక్క డివిజిబిలిటీ రూల్ కి 9 యొక్క డివిజిబిలిటీ రూల్ కి తేడా చెప్తాను చూడండి. 4 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే ప్రతి 4 నెంబర్లో కూడా 4 అనేది పోతుంది. ప్రతి 4 నెంబర్లని అంటే 1 నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. మరి 9 వచ్చేసరికి ఏమవుతుందంటే ప్రతి 9 నెంబర్లకి ఒక సంఖ్య అనేది 9 చే భాగించబడుతుంది. అంటే 9 చే భాగించబడి అంటే నిశ్శేషంగా 9 చే భాగించబడే సంఖ్యలు తక్కువ ఉంటాయి అని అర్థం. అంటే ఈ ప్రతి 9 నెంబర్లకు ఒకసారి 9 చే భాగించబడే సంఖ్య వస్తుంది కాబట్టి నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు తక్కువ ఉంటాయి 9 చేత. కాబట్టి దీని యొక్క శాస్త్ర సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని మనం ఈ రిమైండర్ థియరమ్ ఉపయోగించుకొని మనం డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ అప్లై చేశాం. మరి దీనికి డిజిటల్ సమ్ అంటాం, దీనికైతే ఏమంటాం అంటే దీనికి డిజిటల్ సమ్ అనడానికి లేదు, దీనికి డిజిటల్ సమ్ అంటాం. ఎందుకు 9ని డిజిటల్ సమ్ అనే మాట వాడాము అని అంటే 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి అని అంటే ఒక సంఖ్యలోని అంకెల మొత్తము 9 చే భాగించబడితే ఆ సంఖ్య మొత్తము 9 చే భాగించబడుతుంది అనేది 9 యొక్క డివిజిబిలిటీ రూల్. కాబట్టి అంకెల మొత్తం అనే మాట వాడుకున్నాం కాబట్టి డిజిటల్ సమ్ అనే మాటని కూడా ఇక్కడ అడాప్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ 3ని 6ని
7ని 5ని ఇలా రకరకాలు ఉన్నప్పటికీ వేటిని ఉపయోగించకుండా 9నే ఎందుకు ఉపయోగించాము అని అంటే 9 అనేది డిజిట్స్ అన్నింటిలోనికి పెద్ద డిజిట్ కాబట్టి ప్రతి 9 సంఖ్యలకు ఒకసారి 9 అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి అక్కడ డిజిటల్ సమ్ అనేది ఫైండ్ చేయడం చాలా ఈజీ అవుతుంది కాబట్టి డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ని మనం ఉపయోగించడం జరిగింది. ఎందుకు డిజిటల్ సమ్ అంటేనే శాసం. ఒకవేళ 4 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, శాసం 0 అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ప్రతి 4 నెంబర్లో కూడా 4 వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి. ఓకే, మరి ఇక్కడ 9కి వచ్చేసరికి ఏమవుతుందంటే శాసం అనేది ఎంతో కొంత మిగులుతుంది. ఎంత మిగులుతుందంటే ప్రతి 9 సంఖ్యలకు ఒకసారి ఎంతైతే ఎక్స్ట్రా ఉంటుందో అంత మిగులుతుంది. కాబట్టి 9 యొక్క డివిజిబిలిటీ రూల్ నే మనం తీసుకున్నాం ప్రామాణికంగా. తీసుకుని ఆప్షన్స్ ని చెక్ చేయండి. ఓకే, ఇది అర్థం కాకపోయినా ప్రాబ్లం లేదు. దీని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ప్రూఫ్ మాత్రమే, రీజన్ మాత్రమే. అయితే మీరు ఇంకొక డౌట్ అడగచ్చు. ఓకే, బాగానే ఉంది, 9 యొక్క డివిజిబిలిటీ రూలే ఉపయోగించాం, ఎందుకు అనే రీజన్ చెప్పారు, బాగానే ఉంది. బట్ 9 యొక్క డివిజిబిలిటీ రూల్ రావడానికి రీజన్ ఏంటి? అసలు 9 యొక్క డివిజిబిలిటీ రూల్ అంకెల మొత్తాన్ని 9 చే భాగించడం అనే కాన్సెప్ట్ ని చెప్పుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే దానికి ప్రూఫ్ ఏంటంటే XY అనేది ఒక నెంబర్, X అనేది ఒక డిజిట్, Y అనేది ఒక డిజిట్ అనుకుంటే XY అనేది ఒక నెంబర్ అనుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు మ్యాథమెటికల్ ఫార్మేట్ లో అని అంటే X అనేది ఏ ప్లేస్ లో ఉంది? 10ల స్థానంలో ఉంది. 10ల స్థానంలో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? 10 into X అని రాసుకోవచ్చా లేదా? దీని యొక్క ప్లేస్ వాల్యూ నేను రాస్తున్నాను, దీని యొక్క స్థాన విలువ. అదే Y యొక్క విలువని ఎలా రాయొచ్చు అని అంటే Y అని రాసుకోవచ్చు. ఎందుకు? 1ల స్థానంలో ఉంది కాబట్టి 1 into Y. కాబట్టి ఈ మొత్తాన్ని కలిపితే వచ్చిందే కదా ఈ నెంబర్ XY అనే నెంబర్. 10x plus y కలిపితే వచ్చేదే XY అనే నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 28 అని రాశాను. దీన్ని ఎలా విడగొడతామనంటే 20 plus 8. ఎందుకు 20 plus 8 అన్నాం 28ని? 20 అంటే 2 అనేది ఏ ప్లేస్ లో ఉంది? 10ల స్థానంలో ఉంది కాబట్టి 2 into 10 ప్లస్ 8 అనేది ఏ ప్లేస్ లో ఉంది? 1ల స్థానంలో ఉంది కాబట్టి 1 into 8 కాబట్టి దీన్ని 28 అని మాట్లాడతాం. ఓకే, మరి XY అనేది ఏంటి అని అంటే X అనేది 10x అవుతుంది. ఎందుకు? 10ల స్థానంలో X ఉంది కాబట్టి 10x. ఇది 1ల స్థానంలో ఉంది కాబట్టి 1y. 10x plus y అవుతుంది దీని యొక్క మ్యాథమెటికల్ ఫార్మేట్. అయితే దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం ఎలా విడగొట్టుకోవచ్చు అంటే 9x plus x అని రాసుకోవచ్చా లేదా? 10x ని 9x plus x అని రాసుకోవచ్చు. ఇప్పుడు ప్లస్ ఏముంది? ఇక్కడ y ఉంది కాబట్టి 10x ని 9x plus x అని రాసుకుంటూ y రాసుకుంటే ఇప్పుడు ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇది 9 చే భాగించినప్పుడు శాసం ఎంత అనేది చెప్పడం ఈజీనా కాదా? ఈజీయే. ఎలాగానంటే ఇక్కడ ఈ మొత్తం నెంబర్ ని 9 చే భాగిస్తే 9x అనేది 9 చే నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి దీని గురించి మనం ఆలోచించక్కర్లేదు, 0 అవుతుంది శాసం ఇక్కడ. మరి మిగిలింది ఏంటి? x plus y. x plus y ని 9 చే భాగిస్తే వచ్చినటువంటి శాసం ఏమవుతుందంటే ఈ సంఖ్య మొత్తాన్ని 9 చే భాగిస్తే వచ్చేటటువంటి శాసం. అవునా కాదా? ఎందుకు? ఆల్రెడీ ఇది 0, ఇదే కదా మనకు మిగిలింది, ఇదే శాసం అవుతుంది. 9 చే నిశ్శేషంగా భాగించబడితే ఏమవుతుంది? 0 అవుతుంది. ఒకవేళ ఈ 2 కలిపితే వచ్చే విలువ 9 కంటే తక్కువ ఉంటే అదే శాసం అవుతుంది, ఎక్కువ ఉంటే మళ్ళీ 9 చే భాగించాలి. అంటే ఇక్కడ ఏమైంది? XY అనే సంఖ్యలో x plus y అవుతుంది 9 యొక్క డివిజిబిలిటీలో శాసం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా ఇచ్చాను, XYZ అని ఇచ్చేసాను. ఇలా 3 డిజిట్స్ ఇచ్చాను. XYZ అనే 3 డిజిట్స్ ఇచ్చి దీన్ని ఇచ్చే భాగించమని ఒకవేళ మనకు క్వశ్చన్ అడిగితే ఇప్పుడు ఏం చేస్తామనంటే XYZ ని 9 చే భాగించాలి. అంటే XYZ ని 9 చే భాగించాలంటే ఫస్ట్ దీన్ని డివైడ్ చేద్దాం, విడగొడదాం. ఎలా విడగొడతాం? x అనేది ఏ ప్లేస్ లో ఉంది? 100 ప్లేస్ లో ఉంది కాబట్టి 100 ప్లేస్ లో ఉంది కాబట్టి 100 into x అవుతుంది. అంటే ఇది ఏమవుతుంది? 100 into x. ఇదేమవుతుంది? y అనేది 10 ప్లేస్ లో ఉంది కాబట్టి 10 into y అవుతుంది. ఇది z అనేది 1 ప్లేస్ లో కాబట్టి 1 into z అవుతుంది. ఇది దీని యొక్క విలువ. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? అవునా కాదా? 100x plus 10y plus 1z అని రాసుకోవచ్చు. ఓకేనా? అది ఇప్పుడు ఈ విలువని మళ్ళీ ఇంకా విడగొడితే ఏమవుతుందంటే 99x గాను ప్లస్ x గాను. ఓకే, ఇది 10y ని 9y గాను ప్లస్ y గాను ప్లస్ 1 into z గాను రాసుకోవచ్చు. ఓకే, అది ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏం చేయమని చెప్పాము? 9 చేత డివైడ్ చేయమని చెప్పాము కాబట్టి బై 9 వేసుకోవాలి. ఓకే,
మరి ఇప్పుడు 9 చేత డివైడ్ చేయాలంటే 9కి 99x పోతుంది కాబట్టి శాసం ఎంత ఇక్కడ అంటే 0. ఓకేనా. మరి ఇక్కడ 9y కి 9కి పోతుంది కదా, అంతే కదా. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, శాసం ఎంత అవుతుంది అంటే 0 అవుతుంది. ఇక్కడ భాగఫలం గురించి మాట్లాడట్లేదు, శాసం గురించి. నెక్స్ట్ ఇంకేం మిగిలింది మన దగ్గర, x ప్లస్ y ప్లస్ z. అంటే ఇక్కడ మనకి ఏం అర్థమైంది, 9 చేత భాగించబడాలంటే ఒక సంఖ్యను మొత్తాన్ని 9 చేత భాగించబడాల్సిన అవసరం లేదు. మొత్తం సంఖ్య అంతటిని 9 చేత భాగించాల్సిన అవసరం లేదు. ఈ ఎక్స్ వై జెడ్ ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఆ సంఖ్యలో ఆ డిజిట్స్ మొత్తాన్ని 9 చే భాగిస్తే సరిపోతుంది. ఈ రకంగా మనం 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ని ఇలా డెరైవ్ చేయడం జరిగింది. అంటే 9 యొక్క డివిజిబిలిటీ రూల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ప్లేస్ వాల్యూ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చింది. ప్రెజెంట్ మనం నేర్చుకున్నంతా కూడా థియరీ అనేది వినేటప్పుడు అర్థం కావడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ మీరు ఒక్కసారి ప్రయత్నం చేయండి, 2-3 సార్లు వీడియోని చూసి గుర్తుంచుకోవడానికి ఎలాగోలా నేను చెప్పినటువంటి ప్రతి పాయింట్ ని గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. గుర్తుంటే మీరు డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ లో ఎక్స్పర్ట్లు అయిపోతారు ఈజీగా. డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ చాలా ఈజీ అయిపోతుంది. మీకు ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే మీకు సింపుల్ గా ఒకటే చెప్తాను చూడండి. మీరు జనరల్ గా బయట రోడ్డు మీద ఎక్కడైనా నిల్చునేటప్పుడు కొన్ని వెహికల్స్ అలా పాస్ అవుతూ ఉంటాయి అనమాట. అయితే అందులో మీరు బైక్స్ గానీ, లారీస్ గానీ, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఏదైనా వెహికల్ మీద వెనక్కి నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ మీరు ఒకసారి పరిశీలించండి. పరిశీలించి దాని యొక్క డిజిటల్ సమ్ ని మీరు ఫైండ్ చేయడానికి వెంటనే ప్రయత్నం చేయండి. అంటే చాలా రకాలుగా, ఫర్ ఎగ్జాంపుల్ 2386 అని ఒక నెంబర్ ఉంది. దీని యొక్క డిజిటల్ సమ్ వెంటనే క్యాలిక్యులేట్ చేసేయాలి. మీరు వెంటనే ఏం చేయాలి, డిజిటల్ సమ్ కావాలంటే 63 అవుతుంది కాబట్టి డిజిటల్ సమ్ 0, 82 ఇందులో 1 పోతే మిగిలింది 1 కాబట్టి దీని యొక్క డిజిటల్ సమ్ 1 అవుతుంది. లేదా 7221 ఉంది, దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 7 into ఏమవుతుందంటే 9 కాబట్టి శాసం 3 అవుతుంది. కాబట్టి దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 3 అవుతుంది. డిజిటల్ సమ్ అంటే ఏంటి, 9 చే భాగించగా వచ్చినటువంటి శాసం. మరి 9 చే భాగించడం అంటే ఏంటి, అంకెల మొత్తం అనేది 9 చే ఎంత అయితే కట్ అయిపోతూ ఉంటాయి అన్ని 9 తీసేసి మిగిలిందే శాసం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇచ్చాను, 6 7 4 3 ఇచ్చాను. ఇలా ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం, 6కి 3కి పోయింది, మనకు మిగిలింది ఏంటి 7, ఇందులో 2 ఉంటుంది కాబట్టి 1 7కి 2కి పోతే ఇంకెంత ఉంది, 2 ఉంది. కాబట్టి దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అవుతుందంటే 2 అవుతుంది. ఇలా మీరు ప్రతి దగ్గర కూడా ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేసినటువంటి దాని యొక్క డిజిటల్ సమ్ ఫైండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కడైనా టైం ఉందనుకోండి, రైల్వే టైం చూసారనుకోండి, రైల్వే టైం లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా కనిపిస్తుంది 17.28 అవర్స్, 1728 అవర్స్. దాని యొక్క డిజిటల్ సమ్ ఫైండ్ చేయండి. 7 2 9 అవుతుంది, 1 8 9 అవుతుంది కాబట్టి శాసం 0 అవుతుంది. అంటే ఏమవుతుంది, డిజిటల్ సమ్ 0 అవుతుంది. ఇలా మీరు ప్రతిదానికి కూడా డిజిటల్ సమ్ ని అప్లై చేయడానికి, మనకు కనిపిస్తున్న ప్రతిదానికి అప్లై చేయడానికి ప్రయత్నం చేస్తే స్పీడ్ అనేది మీకు పెరుగుతుంది. స్పీడ్ పెరిగితే దీనివల్ల ఉపయోగం ఏంటంటే డిజిటల్ సమ్ ని మనం ప్రతి ఒక్కరూ ఉపయోగించలేరు. ఎవరు ఉపయోగించగలరు డిజిటల్ సమ్ అంటే ఎవరైతే ఆప్షన్స్ ని చూడగానే వెంటనే డిజిటల్ సమ్ ఆప్షన్స్ అన్నిటికీ ఎవరైతే ఫైండ్ చేయగలరో వాళ్ళే డిజిటల్ సమ్ ని ఫైండ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఇచ్చేసి మీకు ఆప్షన్స్ అనేవి ఎలా ఇచ్చారనుకోండి, ఇలా ఇచ్చారు ఆప్షన్స్. మీకు ఏదో ప్రాబ్లం ఇచ్చారు, ప్రాబ్లం పక్కన పెట్టండి. ఏదైనా ప్రాబ్లం ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సిందంతా ఏంటంటే ఫస్ట్ యూనిట్ డిజిట్ చూస్తారు, యూనిట్ డిజిట్ సేమ్ లేదు కాబట్టి మీరు యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ ని అప్లై చేసి చేసేయచ్చు. ఒకవేళ యూనిట్ డిజిట్ సేమ్ ఉంటే డిజిటల్ సమ్ కాన్సెప్ట్ లోకి వస్తారు. మీరు డిజిటల్ సమ్ కాన్సెప్ట్ లోకి వచ్చేసరికి ఏం చేయాలి అంటే మీరు ఫస్ట్ చేయాల్సిందంతా ఏంటంటే ఫాస్ట్ గా ఈ ఆప్షన్స్ అన్నిటికీ డిజిటల్ సమ్ అనేది ఫైండ్ చేయగలగాలి. ఎంత స్పీడ్ గా ఉండాలంటే మీరు 9 పోయింది, 5 2 7లో 7 1 ఉంటుంది. ఇక్కడ ఎందుకు 2 పోతే 9 పోతుంది కాబట్టి 8 1 9 6 ఇక్కడ 3 పోతే 5 ఉంటుంది. నెక్స్ట్ 9, నెక్స్ట్ 2 ఇక్కడ 7 ఇది మొత్తం 9 కాబట్టి దీని యొక్క డిజిటల్ సమ్ 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, 8 1 పోయింది, 5 2 7 అవుతుంది దీని యొక్క డిజిటల్ సమ్. డిజిటల్ సమ్స్ చూడండి, ఇక్కడ ఏమైంది 1 5 0 7 ఇవి డిజిటల్ సమ్స్. ఇక్కడ ఆన్సర్ లో ఏదైతే డిజిటల్ సమ్ ఈ వాల్యూస్ లో ఏదో ఒకటి వచ్చిందో అది తక్కువ పెట్టియచ్చు మీరు ఆన్సర్. అంటే దేనికి మ్యాచ్ అయితే అది మీరు ఆన్సర్ అనేది ఆప్షన్స్ నుంచి పెట్టియచ్చు. ఇలా మీరు వెంటనే డిజిటల్ సమ్ ఆప్షన్ నుంచి చెక్ చేయగలిగితే మీరు డిజిటల్ సమ్ ని ఉపయోగిస్తే బాగుంటుంది. లేదంటే డైరెక్ట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడమే ఈజీ అవుతుంది. మీ టైం ని ఈజీగా సేవ్ చేయొచ్చు. ఇప్పుడు ఆప్షన్స్ చూసి స్పీడ్ గా మీరు డిజిటల్ సమ్ ఫైండ్ చేయగలిగితే. ఓకే, ఇది మనకి డిజిటల్ సమ్ ఎలా ఉపయోగించాలి అనేది. అయితే దీన్ని కంప్లీట్ గా మనం ప్రాబ్లమ్స్ ని ఇస్తూ
ఆ ప్రాబ్లమ్స్ యొక్క ప్రాక్టీస్ చేస్తూ మనం డిజిటల్ సమ్ గాని ఫైండ్ చేయగలిగితే మీరు డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా క్లియర్ గా మీకు అర్థమైనట్టు. ఓకేనా? ప్రాక్టీస్ చేశాక మీకు కంప్లీట్ గ్రిప్ అనేది దీని మీద వస్తుంది.